గాజాలో తక్షణం కాల్పుల విరమణ పాటించాలని ఐక్యరాజ్యసమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు ఐరాస జనరల్ అసెంబ్లీ ఓ తీర్మానం చేసింది. అంతేకాకుండా పాలస్తీనాలోని శరణార్థులకు అండగా నిలిచిన ఐరాస ఏజెన్సీకి మద్దతు ప్రకటించింది. ఐరాసలో 193 సభ్య దేశాలుండగా తీర్మానానికి అనుకూలంగా 158 దేశాలు, వ్యతిరేకంగా 9 దేశాలు ఓటేశాయి. మరో 13 దేశాలు ఓటింగ్కు దూరంగా ఉన్నాయి. పాలస్తీనా శరణార్థులకు అండగా నిలిచిన ఐరాస ఏజెన్సీకి మద్దతుగా ప్రవేశపెట్టిన తీర్మానానికి అనుకూలంగా 159 దేశాలు, వ్యతిరేకంగా 9 దేశాలు ఓటేశాయి. మరో 11 దేశాలు ఓటింగ్ను బహిష్కరించాయి. తీర్మానానికి ముందు జరిగిన చర్చ సందర్భంగా హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ మధ్య గాజాలో 14 నెలలుగా సాగుతున్న యుద్ధాన్ని తక్షణం ఆపాలని ప్రపంచ దేశాలు డిమాండ్ చేశాయి. భద్రతా మండలిలో చేసే తీర్మానానికి చట్టబద్దత ఉండటం వల్ల దాన్ని తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉంటుంది. ఐరాస జనరల్ అసెంబ్లీ చేసే తీర్మానాలకు చట్టబద్దత ఉండదు, కానీ దాన్ని ప్రపంచ దేశాల అభిప్రాయంగా భావించాల్సి ఉంటుంది. ఇదే అంశంపై గత నెల 20న భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అమెరికా వీటో చేసింది. 15 సభ్య దేశాలు ఉండగా 14 దేశాలు తీర్మానానికి అనుకూలంగా ఓటేశాయి. బందీల విడుదల ప్రస్తావన లేదంటూ అమెరికా వీటో చేసింది.